నీరజ్ చోప్రా పనాజిత్ నుంచి ప్యారిస్కి వెళ్ళి మెడల్ తీసుకొని వచ్చిన నీరజ్ చోప్రా గారు అండ్ ఇండియన్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గారి గురించి తెలుసుకునే ముందు నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మన ఛానల్ లర్న్ టు ఎర్న్ కొత్త విషయాలు తీసుకొని వస్తాను. సో నీరజ్ చోప్రా యొక్క ప్రయాణం ఎలా సాగింది, నీరజ్ చోప్రా ఎక్కడ పుట్టాడు, ఏషియా ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, జావలింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ ఛాంపియన్షిప్, ట్రాక్ ఫీల్డ్ లో ఇండియన్ ఒలింపిక్ ఛాంపియన్షిప్ కూడా విజేతలయ్యారు, మేజర్ జయచంద్ ఖేల్ రత్న అవార్డు కూడా విన్ అయ్యారు, పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు. 4 years బ్యాక్ చూసుకుంటే ఆయన ఒక మీడియా ముందు వీడియోలో ఆయన మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఇంగ్లీష్ వచ్చినా కూడా హిందీలో అడగమని చెప్పారు. దేశభక్తి ఎంతో ఉన్న వరల్డ్లోనే ఒక ఇండియా నెంబర్ 1 ఛాంపియన్ అని చెప్పొచ్చు మనము. దట్ ఈస్ ద నీరజ్ చోప్రా అండ్ దట్ ఈస్ ద ఆయన సక్సెస్ సీక్రెట్. ఎక్కడ ఎదగాలి, ఎక్కడ తగ్గాలి, ఏ విధంగా మాట్లాడాలో ప్రతిదీ కూడా ఆయన దేశభక్తిని ఆయనలో నింపుకొని ముందడుగు వేస్తూ ఆయన విజయాలు సాధించారు. ఆయన జర్నీ చూద్దాం. బార్న్ 24th December 1997లో పనాజిత్ హర్యానా అనే విలేజ్ లో ఖాండ్రా విలేజ్ జైంట్ ఫ్యామిలీలో జన్మించారు. ఆయన మిత్రులు అందరూ కూడా కలిసి కూడా ఉండేవారు. వాళ్ళంతా కుటుంబంలో 10 మంది అన్నదమ్ములు, అందులో ఈయననే చాలా పెద్ద. అయితే ఈయనకు పెద్ద కొడుకు కాబట్టి చాలా గారాబంగా పెంచారు, చాలా ప్రేమతో పెంచారు. కాబట్టి ఈయనకి నెయ్యి, పెరుగు బాగా ఏదైతే ఘీ ఏవైతే ఉన్నాయో బాగా ఇచ్చేవారు, చాలా హ్యాపీగా పెంచారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన 11 సంవత్సరాల వయసులోనే 80 కిలోల బరువు అయిపోయాడు. 11 years లోనే 80 kgs. ఆయనను చూసి నవ్వేవాళ్ళు, స్కూల్కి వెళ్ళినప్పుడు నవ్వేవాళ్ళు, చాలా ఎగతాళి చేసేవాళ్ళు. చిన్న ఏజ్ లోనే 80 kgs. అందరూ ఎగతాళి చేసేసరికి ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ డిప్రెషన్లో ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయారంటే ఆయన బాగా ఆలోచిస్తున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క మామ ఆయన గురించి బాగా డిప్రెషన్లో ఉన్నారు. ఈయనని ఎలాగైనా సరే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే అట్లీస్ట్ ఆ పనాజిత్లో ఉన్న స్టేడియంకి తీసుకెళ్లి ఎక్సర్సైజ్, ఆ యొక్క ప్రాక్టీస్ ఏమైనా రన్నింగ్ అయినా చేపిద్దామని ఆ యొక్క గ్రౌండ్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తుంటే అందరూ కూడా ప్లేయింగ్, రన్నింగ్ అన్ని ఉంటారు. అక్కడ కోచ్ని తీసుకొచ్చి ఈయనకు కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వండి, వెయిట్ బాగా ఉన్నారని చెప్పి మాట్లాడితే అక్కడ నీరజ్ చోప్రా కన్ను జావలింగ్ మీద పడింది. అక్కడ చాలా మంది పిల్లలంతా కూడా జావలింగ్ ఆడుతున్నారు. ఒక జావలింగ్ గేమ్ అంటే మీకు తెలుసు కదా, ఒక స్టిక్, బాలా అంటారు. సో అది దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కన్ను దాని మీద పడింది. దాని మీద ఆయన కన్ను పడంగానే ఇక్కడ టీం ఉండదు, క్రికెట్ లో టీం ఉంటుంది, కబడ్డీలో టీం ఉంటుంది, కానీ ఇక్కడ ఆయననే ప్రాక్టీస్ చేయాలి, ఇండివిజువల్ గా ఉంటుంది. కాబట్టి నాకు ఎవరు ఎగతాళి చేయరు, నన్ను చూసి ఎవరు నవ్వరని చెప్పి ఆయన మైండ్ అంతా కూడా ఆ గేమ్ మీద పడిపోయింది. వాళ్ళ మామకి వెళ్ళి చెప్పారు. వాళ్ళ మామతో ఏమన్నారంటే, నేను ఈ గేమే ఆడుతానని చెప్తే, ఈ గేమ్ ఆడాలంటే రన్నింగ్ చేయాలి, వెయిట్ తక్కువ ఉండాలి, ఈ విధంగా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కోచ్ దానికి నిరాకరించారు. వాళ్ళ మామతో ఎట్లయినా సరే నేను ఇదే ఆడుతానని పట్టుబట్టేసరికి వాళ్ళ మామ ఆ కోచ్ తో ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తే, ఆ కోచ్ ఏమంటారంటే, మీకున్న వెయిట్ లాస్ అనేది అయితేనే, మీ యొక్క వెయిట్ ఏదైతే ఉందో 45 kgs అయితే మీరు ఈ గేమ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తారు. అప్పుడు నీరజ్ చోప్రా ఆ కోచ్ తో ఈ విధంగా అంటారు, నాకు 6 నెలలు కాదు, 1 year కాదు, నాకు కేవలం 1 week టైం ఇవ్వండి. ఎంత? 1 week టైం ఇవ్వండి అని చెప్పి, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఆయన 1 week టైం అడుగుతారు. దానికి ఆ కోచ్ ఆశ్చర్యపోతారు. 1 week టైమా? 1 week లో వెయిట్ ఎలా లాస్ అవుతారు, ఎలా అని చెప్పి ఆయన అడిగినప్పుడు, నేను 1 week లో చూపిస్తాను, నేను 1 week లో మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ మామతో ఈ విధంగా అంటారు, నాకు ఎలాగైనా సరే అది నాకు కొనిపియండి, జావలింగ్ ఏదైతే బాలా ఏదైతే ఉందో, స్టిక్ ఏదైతే ఉందో నాకు కొనిపియండి అని చెప్తారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో అంత డబ్బు ఉండదు. ఎందుకంటే అది కొనాలంటే 11,000 నుంచి 12,000 రూపాయలు ఉంటుంది. ఆ 12,000 రూపీస్ పెట్టి అది కొనిపించాలంటే ఆలోచించసాగుతారు. సో ఎలాగైనా సరే దానికి ఎలా ఏం చేయాలని ఆలోచించసాగుతారు. నీరజ్ చోప్రా ఆలోచించి ఆయన ఊర్లో ఇలా పొలాల్లోకి వెళ్ళిపోతారు. పొలాల్లోకి వెళ్ళి ఆయన ఒక పెద్ద స్టిక్ తీసుకుంటారు. ఆ స్టిక్ తీసుకొని చూస్తారు ఎలా ఏంటని, ఒక్కొక్క స్టిక్ చేంజ్ చేసుకొని ఆయనకు సూటబుల్ ఒక మంచి స్టిక్ తీసుకొని
పట్టుకొని ఆ స్టిక్ కి ముందు భాగంలో ఒక షార్ప్ కత్తిలాగా చేసుకొని గట్టిగా పట్టుకొని డైలీ ప్రాక్టీస్, డైలీ డే అండ్ నైట్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ చేస్తూ 1 వీక్ లో స్టేడియంకి వెళ్తారు. వాళ్ళ మామని తీసుకొని స్టేడియంకి వెళ్ళి ఆ కోచ్ తో అంటారు, సార్ ఏ ఛాన్స్ తో దేదే ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. నీరజ్ చోప్రా అడగంగానే ఆ కోచ్ ఒకసారి చూపి అనగానే ఇలా పైకెత్తి ఆ బాలని విసురుతాడు. అసలు ఎవరైతే డైలీ వస్తున్నారో, ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ దూరము ఆ యొక్క బాలని ఎచ్చేస్తారు. అయితే ఆ కోచ్ చూసి ఆశ్చర్యపోతారు. ఈయన దగ్గర డెడికేషన్ చేయాలనే కసి ఉంటుంది. సో అప్పుడు ఆయన సరే అడ్మిషన్ ఇచ్చేస్తారు. అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఆ గ్రౌండ్ లో అక్కడ ఆడాలంటే ఏదైతే మనకు జావలింగ్ ఏదైతే ఉందో అది నార్మల్ జావలింగ్ కాదు. సో స్టేడియం లో ఆడే జావలింగ్ కావాలి. కానీ అది కొనాలంటే 12,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళ మామ వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర అక్కడిక్కడ చాలా ప్లేస్ లో అడుగుతారు. కానీ ఆయనకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు. డబ్బులు అనేది రావు. ఏం చేయాలని మళ్ళీ ఆలోచిస్తే ఆయన దగ్గర ఉన్న సైకిల్ అమ్మేస్తారు. ఆయన దగ్గర సైకిల్ అమ్మేసినా కూడా ఆ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో సరిపోదు. వాళ్ళ ఇంట్లో ఒక సోఫా ఉంటుంది, ఆ సోఫా కూడా అమ్మేస్తారు. సో 2 అమ్మేసి ఆ డబ్బుతో ఆ జావలింగ్ కొనుక్కుంటారు. ఆ 12,000 రూపీస్ జావలింగ్ ఏదైతే ఉందో అది కొనుక్కొని నీరజ్ చోప్రాకి ఇస్తారు. ఆ నీరజ్ చోప్రా డైలీ నైట్ పక్కనే పెట్టుకొని పడుకుంటారు. సో ఎవ్రీ డే పడుకునే ముందు అది పక్కనే ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ రోజు డైలీ మోర్ ప్రాక్టీస్ మొత్తం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆయనకు 3 విషయాలు తెలుసు. నెంబర్ 1 మార్నింగ్ స్కూల్ కి వెళ్ళాలి, ఈవినింగ్ మొత్తం ఏదైతే టైం ఉందో జావలింగ్ ప్రాక్టీస్, నైట్ స్లీపింగ్. ఈ 3 వర్కే, స్కూల్, జావలింగ్ ప్రాక్టీస్ అండ్ స్లీపింగ్. ఈ 3. కానీ అక్కడ ఆయనతో పాటు పిల్లలు కూడా రోజు ఆ యొక్క గ్రౌండ్ కి వస్తుంటారు. కానీ వీక్లీ 3 డేసే వస్తుంటారు, డైలీ 2 అవర్స్. కానీ నీరజ్ చోప్రా మాత్రము ఆయనకున్న సమయాన్ని మొత్తం పెట్టేసి ఆ యొక్క ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఆయన యొక్క ప్రాక్టీస్ అనేది ఎక్కడ కూడా ఆపరు. 12 ఇయర్స్ ఏజ్ లోనే ఆయన డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయిపోతారు, స్టేట్ ఛాంపియన్ అయిపోతారు. ఆయన ఒక మంచి ఛాంపియన్ గా ఆయన డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెళ్ళిపోతారు. కానీ నీరజ్ చోప్రాకి కావాల్సింది ఒక మంచి ట్రైనర్, మంచి కోచ్ కావాలి, ఒక మంచి టెక్నిక్స్ కావాలి. ఆ టెక్నిక్స్ కోసము ఆయన ఆలోచిస్తారు. కానీ ఆయన టెక్నిక్స్ కోసం ఇంకా పైకి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. కానీ ఆయన ఎలాగైనా సరే యూట్యూబ్ లోనైనా చూసి ప్రాక్టీస్ చేయాలని ఆలోచన పడుతుంది. ఆ యూట్యూబ్ లో చూడాలంటే మొబైల్ ఫోన్ కావాలంటే ఆ మొబైల్ ఫోన్ కోసము డబ్బు అవసరం అని ఒక దాబాలో ఆయన జాయిన్ అవుతారు. దాబాలో ఒక మొత్తము అక్కడ ఉన్న మొత్తము దాబాలో క్లీనింగ్ ఏదైతే ఉందో సఫాయి మొత్తం చేస్తూ అక్కడ ఆ వచ్చిన డబ్బుతో ఒక చిన్న మొబైల్ కొనుక్కుంటారు. జాన్ జెలెంజీ ఆయన వీడియోలు బాగా చూడడం, ప్రాక్టీస్ ఎలా చేయాలో ఆయన వీడియోస్ బాగా చూసి ఆయన ఎలా పట్టుతున్నాడు, జావలింగ్ ని ఎలా గ్రిప్ ఏ విధంగా హోల్డ్ చేస్తున్నారు, ఎక్కడ పట్టుకుంటున్నాడు అండ్ ఆయన యొక్క లెగ్స్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉంది, స్టెప్స్ ఎలా ఉంది, మొత్తం కాన్సన్ట్రేషన్ జూమ్ చేస్తూ ఆ యొక్క వీడియో క్లియర్గా రిపీటెడ్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ యొక్క వీడియోని బాగా చూసి వీడియోస్లోనే ఆయన ప్రాక్టీస్ అంతా కూడా వీడియోస్లోనే అయింది. ఆయన వీడియోస్ ద్వారానే అన్ని ప్రాక్టీస్ చేసుకొని ఛాంపియన్షిప్లోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఓన్లీ ఫార్మల్ ట్రైనింగ్స్, నో ఫార్మల్ ట్రైనింగ్స్ ఏమీ లేదు, జస్ట్ యూట్యూబ్ ట్రైనింగ్. మన ఛానల్ కూడా లర్న్ టు ఎర్న్ కూడా యూట్యూబ్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మన ఛానల్ లర్న్ టు ఎర్న్, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ లోకి మనం వెళ్ళిపోతున్నాము. ఏంటి టోక్యో ఒలింపిక్స్ లో వచ్చిన ఇబ్బందులు ఏంటి, అసలు నీరజ్ చోప్రా పడిన కష్టాలు ఏంటి? టోక్యో ఒలింపిక్స్ స్టార్ట్ అయింది. టోక్యో ఒలింపిక్స్ కి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రాక్టీస్ లో ఆయన బాలా ఏదైతే వేసారో స్టిక్ వేసేటప్పుడు, జావలింగ్ వేసేటప్పుడు జారి కింద పడిపోయారు. ఎల్బో ఏదైతే ఉందో ఎల్బో కింద పడిపోగానే ఎల్బో బ్రేక్ అయిపోయి బోన్స్ నుంచి బోన్ అంతా చుర బోన్స్ అంతా కూడా బయటికి వచ్చేసింది. హాస్పిటల్లో అడ్మిన్ అయిపోయారు. అతను అడ్మిన్ అయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇక నీరజ్ చోప్రా యొక్క కెరియర్ అక్కడితో ఆగిపోయిందని చెప్పి అందరు అనుకున్నారు. కానీ ఆయన మాత్రము ఆయనకున్న ధైర్యం, కరేజ్ ఏదైతే ఉందో కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు. ఏదో చేయాలని ఆయనలో కసి అలాగే ఉంది, సాధించాలనుకున్నారు. మళ్ళీ లేచిన తర్వాత ఆయన తినేటప్పుడు స్పూన్ కూడా ఎత్తలేకపోయారు. అంటే అంతగా డ్యామేజ్ అయిపోయింది. ఒక చిన్న బరువు కూడా ఎత్తలేకపోయారు. ఆయన మళ్ళీ ప్రాక్టీస్ లోకి దిగి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలనే దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోయారు. ప్రాక్టీస్
ప్రాక్టీస్ లో మళ్ళీ టోక్యోకి ఏదైతే మన సెలక్షన్స్ లో ఆయన సెలెక్ట్ అయిపోయి వెళ్ళాలి అనే లోపే లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ ఏదైతే 2020లో లాక్డౌన్ ఏదైతే వచ్చిందో ఆ లాక్డౌన్ లో మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. అందరూ కూడా లాక్డౌన్ లో ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తూ ఏం తినాలి ఏం చేసుకోవాలని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు మెసేజ్లు పెడుతూ ఒకరినొకరు చాటింగ్ లో ఉంటే నీరజ్ చోప్రా మాత్రము ఆయన ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉండిపోయారు. మనమంతా కోవిడ్ లో ఏదైతే కరోనా ఉందో కరోనా పోవాలంటే మందు తాగితే కరోనా పోతుందని అందరు అనుకుంటుంటే నీరజ్ చోప్రా మాత్రం ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోయారు. ఆ యొక్క సమయాన్ని మొత్తం ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోయారు. ఆయన ఆ యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఉందో ప్రాక్టీస్ చేస్తూ టోక్యోలో ఉన్న ఏదైతే ఛాంపియన్ ఒలింపిక్స్ లో ఆయన వచ్చేసి ఆగస్టు 7th 2020 జరిగిన ఒలింపిక్స్ లో ఆయన గోల్డ్ మెడలిస్ట్ విజయాన్ని సాధించేశారు. అక్కడ ఆయన వేసిన ఏదైతే జావలిన్ ఉందో 89.45 మీటర్స్ డిస్టెన్స్ లో పడేశారు. అంత నెంబర్ 1 ఛాంపియన్ ఏషియాలోనే ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా దక్కించుకున్నారు. ఈ యొక్క నీరజ్ చోప్రా ఏదైతే స్టోరీ ఉందో అది మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మారుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్ మొత్తము కంప్లీట్గా లెర్న్ టు ఎర్న్ అంటే ప్రతిరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నీరజ్ చోప్రా యొక్క ఇన్స్పిరేషన్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. మీరు కూడా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే మనము ప్రయత్నించడం ఆపకూడదని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.